పాపమేంది, పుణ్యమేంది, ఈ చిత్రగుప్తుడెవడు? ఇదంతా ఏంది భయ్యా? మరి ఇది మూఢనమ్మకం కాదా అంటారు. అయితే భాషను పూర్తిగా చదువుకుంటే అసలు విషయం తెలుస్తుంది. చిత్రగుప్త అంటే అర్థం ఏంటంటే, చిత్ అంటే మన చిదంబరంలో మనం చెప్పుకునే చిత్ అంటే సర్వం, ఆకాశం, మనస్సు ఇట్లా ఉంటది. చిత్రం అంటే అర్థం ఏంటంటే మనకు కనిపించే దృశ్యం అన్నట్టు. గుప్త అంటే హిడెన్ గా ఉంది. మనకు కనిపించకుండా మనలో ఉన్న మనసు అంటేనే మనం దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్తాం. ఆయన ఎక్కడ ఈ చిట్టా అంతా రాస్తున్నాడు అంటే అగ్రసంధాని అని చెప్తారు అన్నట్టు. అగ్రసంధాని అంటే అగ్రము అంటే మొదటిది, మూలము, లేదంటే మన పైన ఉన్నది అని చెప్తారు. సంధాని అంటే దాన్ని కనెక్ట్ చేయడం, లింక్ చేయడం. ఇది ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో నువ్వు చేస్తున్న కర్మలన్నింటికి అది ఒక అంటే ఒక ఫీలింగ్, ఎమోషన్ ని జనరేట్ చేస్తుంది కదా. అదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అని ఆయన చెప్పాడు అంటే రెండింటిలో అవుతుంది. ఒకటి మన డిఎన్ఏ లోపట స్టోర్ అవుతుంది. రెండు కర్మాశయం విచ్ ఇస్ ఆకాశిక్, అదే మనం ఆకాశంలో అంటే స్పేస్ అంతా కూడా గుర్తుపెట్టుకుంటది అని. ఇప్పుడు ఈ స్పేస్ గుర్తుపెట్టుకున్నాడు ఏంద్రా భయ్ అంటే మరి క్లౌడ్ స్టోరేజ్ అని ఎందుకు వచ్చిందో అది కనుక్కోను. ఓకే, క్లౌడ్ స్టోరేజ్ అని పెట్టినా నువ్వు, మరి నా ఆకాశంలో ఉన్న కర్మాశయం తప్పు అని చెప్తే సరే పోనీ. ఇప్పుడు జనరల్ గా పిల్లలు పుట్టిన తర్వాత మనం తెలియకుండానే కొన్నింటికి భయపడతా ఉంటాం. అంటే పాముని చూస్తే భయపడాలని మనకు ముందే పాముని చూడాల్సిన పని ఏం లేదు. అది మన డిఎన్ఏలోనే, మన మెమరీలో ఉండిపోతుంది. ఫిజికల్ గా మనం చెక్ చేసుకునేదంతా కూడా డిఎన్ఏ నుంచే మనకు వస్తుంది. అది ఎక్కడ? అగ్రసంధానిలో రాసింది. రెండు, మనకు ఆకాశంలో ఉన్నది ఏంటంటే, ఇది క్వాంటమ్ లెవెల్ ఫిజిక్స్ గురించి చదివినప్పుడు సర్ రోజర్ అని చెప్పేసి 1996 లో ఒక రీసెర్చ్ చేసిండు ఆయన. ఆ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, ఆయన చెప్పింది ఏంటంటే మన ఆత్మలు వీటిపైన రీసెర్చ్ చేసిండు అని చెప్తున్నారు. కానీ సైన్స్ కి అందే అంత ఈజీగా అయితే ఆయన ఏం ప్రూవ్ చేయలేదు. కానీ ఎందుకో భయ్యా మరి ఆయనకైతే నోబెల్ ప్రైజ్ ఇచ్చిండు. ఆయన రీసెర్చ్ లో పార్ట్ ఇది కూడా ఒకటి. ఓకే, కాస్మిక్ ఎనర్జీ, క్వాంటమ్ లెవెల్ వైబ్రేషన్స్, దాంట్లో మన బ్రెయిన్ లోపల ఉన్న మైక్రో ట్యూబులర్స్ వాటికి ఉన్న వైబ్రేషన్స్ బట్టే అవుతాయి అని చెప్తున్నారు. డాక్టర్ రోజర్ స్టివెన్సన్ గారు ఒక రీసెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే, చిన్నపిల్లలతో మాట్లాడితే నాకు వాళ్ళ పూర్వజన్మలో ఎలా చనిపోయారు, ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడైతే బుల్లెట్ తగిలిందో లేదంటే కత్తిపోట్లు తగిలినాయో అక్కడ ఇప్పుడు పుట్టుమచ్చలు కూడా ఉన్నాయని చెప్పేసి డాక్యుమెంట్ చేసిండు భయ్య. చిత్రగుప్తుడు ఇవన్నీ లేవు, పాపం పుణ్యం, ఇదంతా ట్రాష్, ఇదంతా ఎక్కడో పుస్తకంలో రాసుకుంటాడు అనుకునే కాన్సెప్ట్ లో మనం కూడా ఉండాల్సిన పనేం లేదు. ఎక్కడ అవుతుంటాయి అవన్నీ? మన సబ్ కాన్షియస్ మైండ్ లోనే, మన డిఎన్ఏ లోపట్నే మనం ఇస్తున్నాం. ఈ స్పేస్ అంతా కూడా ఊరికే లేదు. నీ చిన్న బ్రెయిన్ లోనే ఇంత మెమరీ ఉంటే బై మొత్తం యూనివర్స్